హలో ఎవ్రీవన్. టీఎస్ఎంసెట్ బైపీసీకి సంబంధించి ఫార్మసీ, ఫార్మడీ, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, అలాగే బీఎస్సీ నర్సింగ్, పారామెడికల్ కోర్సెస్కి సంబంధించి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో నేను చాలా వీడియోస్లో చెప్పాను కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది, ఏ మంత్లో స్టార్ట్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో ప్రీవియస్ ఇయర్ ఏ టైంలో స్టార్ట్ అయింది, ఈ ఇయర్ ఇంకా డిలే కావడానికి కారణాలు ఏంటని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. కౌన్సిలింగ్ కంప్లీట్ గైడెన్స్ కావాలి, నాతో కాంటాక్ట్లో ఉండాలి, ఫోన్ కాల్లో పర్సనల్గా డీటెయిల్స్ అన్నీ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్క అప్డేట్ వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేయడం జరుగుతుంది. కాలేజెస్కి సంబంధించి ప్రయారిటీ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. సో కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రీవియస్ ఇయర్ మనకి ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ సెప్టెంబర్ 2 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. సో ఇది ప్రీవియస్ ఇయర్ ఫార్మసీ, ఫార్మడీకి కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది సెప్టెంబర్ 2 నుంచి ఇక్కడ సెప్టెంబర్ 26 వరకు టీఎస్ఎంసెట్ ఫార్మసీ, ఫార్మడీ, బయోటెక్నాలజీ సంబంధించి కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అంటే సెప్టెంబర్ మంత్లో. ఈ ఇయర్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు. ఎందుకు రిలీజ్ కాలేదు అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్గా వీడియో చేశాను. ఇంకా కాలేజెస్కి సంబంధించి అఫిలియేషన్, అలాగే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ రాలేదు. సో అది ఈ మంత్లో వస్తే ఒకవేళ నెక్స్ట్ మంత్ అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఈ ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. లేదంటే తొందరగా పర్మిషన్స్ వస్తే సెప్టెంబర్ లాస్ట్ వీక్లో అయినా స్టార్ట్ కావడానికి అవకాశం అయితే ఉంది. సో ఇది ఫార్మసీ, ఫార్మడీకి సంబంధించి. నెక్స్ట్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి చాలామంది అడుగుతున్నారు. బీఎస్సీ నర్సింగ్కి ఎలా ఉంటుందంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్స్ ఇస్తారు. అంటే ఫస్ట్ అప్లై చేసుకోవడానికి డేట్స్ అనౌన్స్ చేస్తారు. ప్రీవియస్ ఇయర్ మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఆగస్ట్ 20 నుంచి ఆగస్ట్ 31 వరకు రిజిస్ట్రేషన్ యాక్సెప్ట్ చేశారు. మళ్ళీ మనకి మెరిట్ లిస్ట్ అని రిలీజ్ చేస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్, టెంపరీ మెరిట్ లిస్ట్ అని రిలీజ్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత అంటే ఒక 1.5 మంత్ టైం తర్వాత వెబ్ ఆప్షన్స్కి సంబంధించి లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ప్రీవియస్ ఇయర్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి కొంచెం ఇష్యూ ఉండడం వల్ల మళ్ళీ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేసి సో అది వెబ్ ఆప్షన్స్ ఓపెన్ కావడానికి మనకి నవంబర్ ఎండింగ్లో వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయ్యాయి. సో ఇది ప్రీవియస్ ఇయర్కి సంబంధించి. ఈ ఇయర్ బీఎస్సీ నర్సింగ్ ఎప్పుడు వస్తుంది అంటే మనకి రిజిస్ట్రేషన్స్ ఇంకా ఓపెన్ కాలేదు. మేబీ వస్తే ఈ మంత్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ కావడానికి అంటే నోటిఫికేషన్స్ అనేది రావాలి. ఈ మంత్ ఎండింగ్ వరకు నోటిఫికేషన్స్ రావడానికి అవకాశం అయితే ఉంది బీఎస్సీ నర్సింగ్ సంబంధించి. నెక్స్ట్ పారామెడికల్, అలైడ్ హెల్త్ కోర్సెస్కి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు, రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఉంటాయి అనేది. సో ప్రీవియస్ ఇయర్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ప్రీవియస్ ఇయర్ అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి. సో ఇది ప్రీవియస్ ఇయర్ అక్టోబర్ 27. అంటే మీకు పారామెడికల్ కోర్సెస్కి సంబంధించి కౌన్సిలింగ్ అనేది అక్టోబర్ ఎండింగ్లో కానీ నవంబర్లో స్టార్ట్ అవుతుంది. ఎందుకనంటే ఇప్పుడు ఎంసెట్ ద్వారా చాలామంది స్టూడెంట్స్ చాలా కోర్సెస్లో జాయిన్ అవుతారు. రిమైనింగ్ ఎంసెట్ కాకుండా ఓన్లీ ఐపీ స్కోర్తోని చాలామంది స్టూడెంట్స్ ఈ అలైడ్ హెల్త్ కోర్సెస్లో జాయిన్ కావడానికి ఇంట్రెస్ట్ చూపెడతారు. సో ఇప్పుడు ఎంసెట్లో జాయిన్ అయిన చాలామంది మెరిట్ స్టూడెంట్స్, అంటే ఐపీలో కూడా మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళందరూ అటు వెళ్ళిపోతే రిమైనింగ్ వాళ్ళకి సో ఈ అలైడ్ హెల్త్ కోర్సెస్లో యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ కోర్సెస్ని లాస్ట్లో కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ కోర్సెస్ మనకి కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు పారామెడికల్ కోర్సెస్ కౌన్సిలింగ్ స్టార్ట్ కావాలి అని అంటే బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి అలాగే బీ ఫార్మసీకి సంబంధించి కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ కావాలి, లేదా రిజిస్ట్రేషన్స్కి సంబంధించి డేట్స్ అనేది రిలీజ్ కావాలి. అంటే ఇది మనకి అక్టోబర్ ఎండింగ్లో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఉంటుంది. సో ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. పారామెడికల్ ఎప్పుడు ఉంటుంది, బీఎస్సీ నర్సింగ్ ఎప్పుడు ఉంటుంది, అలాగే ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అనేది మీకు మ్యాక్సిమం ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మిగతా కోర్సెస్కి సంబంధించి అంటే వెటరీ సైన్స్, అగ్రికల్చర్కి సంబంధించి ఈ మంత్ ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్లో వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ కావడానికి అవకాశం అయితే ఉంది. ఏమైనా ఇన్ఫర్మేషన్, ఏమైనా అప్డేట్ వస్తే వెంటనే ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జాయిన్ కండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.